నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్య భర్త గల్లంతయ్యారు. త్రిపురారం మండలం కంపాసాగర్ కు చెందిన పుల్లయ్య భార్య పద్మ దంపతులు ఇద్దరు ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముకుందాపురంలోని కంపాసాగర్ వెళ్లే దారిలో అదుపు తప్పి ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా దంపతులు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు శాండిల్స్ ఉన్నాయి, తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సిలేటర్ మరియు బ్రేక్ కిందకి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండడము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సిలేటరు మీద కాలు పెట్టడంతో కారు ఈ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి డ్రైవరు ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరూ అందులోనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి నైట్ 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని అధునాతన కెమెరాలు ఉపయోగించి ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిని బయటికి తీద్దామనంటే ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. గజ ఈతగాళ్ళని తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఎస్పీ కాలువలో ఒక కంపాసాగర్ వెళ్ళే కారు అందులో పడి 2 వ్యక్తులు గల్లంతైనట్టు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేసి ఎస్డీఆర్ఎఫ్ టీమ్, ఫైర్ మ్యాన్, ఫిషర్ మ్యాన్ మరియు ఇరిగేషన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసి సార్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగం అంతా ఆ స్పాట్కి రావడం జరిగి సాయంత్రం 9 గంటల ప్రాంతం నుంటే మనం అన్ని సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరిగింది. అయితే ఒక 9:30 ప్రాంతంలో కారు ఎక్కడైతే మునిగిపోయిందో ఆ ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది కెమెరా సాయంతో. అయితే అప్పుడే ఉన్న మన ఎస్డీఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళి తాడు సాయంతో దాన్ని ముఖ్యానికి తొలగించి దాన్ని లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ తాడు తెగిపోవడం జరిగింది. మళ్ళీ 1 గంట సేపు వరకు దాదాపు 1:30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే చీకటి పడుతుంది మరియు సిబ్బంది కూడా అలసిపోవడం వల్ల మరి మార్నింగ్ 7కే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మరింత మంది స్విమ్మర్స్ వచ్చారు, క్రేన్ తెప్పించడం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు ఈ కారు బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లం పుల్లయ్య వాళ్ళ భార్య పద్మ, అదేవిధంగా డ్రైవరు ముగ్గురిని తీసుకొని ముకుందాపురం నుంచి కమదారం పోతుండగా మార్గం మధ్యలో కాలువ దగ్గర ప్రమాదవశాత్తు కాలువలు పడడం జరిగింది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. అదేవిధంగా డ్రైవరు చెప్పు ఎక్సిలేటర్ మీద ఎక్కడం వల్ల చెప్పు తీసుకోవడానికి ముందుగా ఉండడంతో ఎక్సిలేటర్ బాగా ఎక్కువై వేగాన్ని కంట్రోల్ చేయక కాలువలో పడడం జరిగింది. నైట్ మాత్రం అందరూ కష్టపడ్డాం. విజయ్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓ గారు, డాక్టర్లు అందరూ వచ్చి ఎంతో ప్రయత్నం చేసినా మాత్రం ఆ నీళ్ళ వచ్చిన వల్ల సాయం చేయలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ